ఇంకొంచెం పొడుగు పెట్టు. సరే ఇది 4.5 5 5 పెడుతున్నా. కింద మళ్ళీ ఫోల్డింగ్ చేసేకి 6 ఇట్లా ఇది 1 ఇంచ్ ఆడాలి 1 ఇది ఇట్లా ఫోల్డ్ చేయాలి. 2.5 చంక డౌన్ హ్యాండ్ కటింగ్ నీకు కదా తెలుసా? తెలీదా? అన్ని దాంట్లో చూసి చెప్తా ఉన్నాయి. 1.5 ఈ షోల్డర్ దగ్గర అక్కడ ఉడుంబా వచ్చింది కదా, ఇలా పెట్టుకొని ఈ హాఫ్ దగ్గర పెట్టుకోవాలి. దీనికి హాఫ్ మధ్యలో ఇది 2 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చి వీటి నుంచి ఇలా డౌన్. దీంతో కూడా యూజ్ చేసుకోవాలి. మర్చిపోయినా నేను అస్సలు యూజ్ చేయలేదు. నేను నేర్పించినా కూడా దీంతో కూడా తిప్పచ్చు. దీంతో కూడా ఇది డౌన్ కదా ఫస్ట్ అనుకుంటాను. ఇది అస్సలు నేను యూజ్ చేయాలి. తెచ్చిన నేర్చుకున్నప్పుడే యూజ్ చేయాలి. వాళ్ళన్నా హ్యాండ్ కొంచెం అటు ఇటు లా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అంత వద్దులే. హ్యాండ్ కొంచెం తగ్గించాడు. అంత లాగా లేదమ్మా పెద్దమ్మ రాదేదా? మా పెద్దమ్మ సన్నగా ఉంది. మేమైతే వస్తుంది ఆయనకి చాలు. ఇంకా రాదు పెద్దమ్మకి. అక్క వదిన కన్నా కొంచెం కుట్లు వస్తుంది. 6 ఉంది వదినేది. 6 కంటే ఎక్కువ ఉంది. 6 పెట్టేస్తుంది. 6 లూజు. అంత లాభమ్మకి అయ్యేది మా పెద్దమ్మకి కదా. భుజాలు గిజ్జాలు అన్ని జారిపోతాయి. సంకల కింద కానీ లూజ్ వచ్చేస్తుంది. అమ్మ ఇస్తాం కదమ్మే. ఆయన సన్నం కదా. ఆయన 2 ఇంచెసే పెట్టాలి. ఇప్పుడు అక్కడ 2.5 పెట్టిండేది. అత్తకి 2 ఇంచెసే పెట్టాలి షోల్డర్. అప్పుడు మెమ్మకన్నా అవుతుంది కానీ అత్తకైతే కదా. ఎవరు వేసుకుంటారు. నువ్వైనా నైటీ లెక్క వేసేసుకోవచ్చు. హ్యాండ్స్ జింపట్టు పడి మమ్మీ నైటీ వేసుకుంటే 1 ఇయర్ అయిపోయాయి. అన్నకి నచ్చదు కదా. నేను టీషర్ట్లకు కూడా వేసుకోవచ్చు. డ్రెస్లో నేను ఫస్ట్ అసలు ఏం కటింగ్ పోనప్పుడు నా సొంతంగా అసలు ఫోన్లు కూడా అప్పుడు చూడను కూడా చూడాల. ఈ మామూలు బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ ఇప్పేసి అట్లా కుట్టేసుకొని అట్లా వేస్తాను. మామూలు బ్లౌజ్ మామూలు మనం ఎవ్రీ బ్లౌజ్ ఉందా యూజ్ చేయం కదా. ఇప్పేసి దాన్ని పెట్టేసి అట్లనే కుట్టుకునేది. ఇప్పుడు ఇదంతా ఇప్పేసేది ఎట్లుంది అట్లా అంతా ఇప్పేసేది మళ్ళీ ఎట్లుందో అట్లే కుట్టించుకునేది. ఎట్లుంది అట్లా కుట్టుకున్నా. కట్ చేసుకుని వేసేసుకుని కట్ చేసుకున్నా. మళ్ళీ హ్యాండ్స్ ఎత్తుకేయకుండా ఓన్లీ మళ్ళీ మటుకి హ్యాండ్స్ లేకుండా. నాకు పెళ్ళికి కాకముందు కూడా మా అమ్మ అట్లే కుట్టిస్తాను. ఇవి 2 ఇంచెస్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. రాణికు నాకు ఒక బ్లౌజ్ ఇద్దరికి అవుతుంది. నాకు రాణికి మా అమ్మ గుర్తొచ్చింది. డ్రెస్సులు కూడా అట్లా గుర్తిస్తాను. మార్క్ వేసుకోవాలి. చూడు ఇది 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఈ షేప్ బెల్ట్ దగ్గరికి వస్తుంది. ఫ్రంట్ దాని బెల్ట్ ఇది ఎంత ఉంది అట్లా మార్కింగ్ వేసేసుకోవాలి. క్రాస్ ఇవ్వాలి. సమోసా టైప్ రావాలి అంటే
ఆడుకొని వస్తే నేను ఇక్కడ కొంచెం డౌన్, చంక డౌన్ డ్రెస్సులకు కూడా చెప్తూ ఉంటాను. ఇంత నేర్చుకుంటానమ్మా, కుడతావు మనకు 1 ఇంచ్ ఆమె ఏం చెప్పిందంటే 1 ఇంచ్ పెట్టేది, హాఫ్ ఇంచ్ డౌన్ హాఫ్ ఇంచ్ పెట్టేది, జస్ట్ హాఫ్ ఇంచి, ఇది 1 ఇంచి కదా, ఇది హాఫ్ ఇంచి. 1 ఇంచ్లో హాఫ్ ఇంచ్ కట్ చేయాలి, హాఫ్ ఇంచ్ మాత్రం డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ డీప్ ఎంత పెడుతున్నా నీకు 5.5 పెడతాను. డ్రెస్సులకి ఎంత పెట్టినావు? నేను 6.5 పెట్టినా. దీనికి ఎంత తీసుకోవాలి? అర్ధ ఇంచ్ తీసుకున్నాను. నేను అంత అర్ధ ఇంచ్ మాత్రం ఎక్కువ ఏం తీసుకోవాలి, ఏడు మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. బ్లౌజ్ ఉన్నదంటే కొలుచుకో, బ్లౌజ్ లేకపోతే రేట్ తీసుకో డీప్. ఇది ముందుది కదా, సాగే ఉంటుంది. ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4 బుక్స్ దగ్గరికి మార్క్ చేస్తాను. బాగా కుట్టుకుండేకి. అయ్యో లడ్డు అంటే కదా పిన్ని, అప్పటి నుంచి ఉన్నాడు కిందే. మామూలు బ్లౌజ్ ప్రకారం అంటే ఇట్లా పెట్టుకోవాలి టక్స్, లేదు టేబుల్ ప్రకారం అంటే టేబుల్ ప్రకారం కూడా అట్లే వస్తాయి. చెస్ట్ లూజ్ మనకు మొత్తం ఎంత వచ్చింది? మెయిన్ది 12.5 కలిపితే 1 ఇంచి. దాంట్లో 1 ఇంచి మళ్ళీ మైనస్ చేసి ఇక్కడ 1/4 ఇంచి అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 వచ్చింది. మామూలు 3 పెడతారు కదా, 3 కానీ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. జస్ట్ ఎక్కువ ఉన్నది పెట్టుకోవచ్చు. ఏం లేవు దాంట్లో, వాటర్ లేవేరా. అక్కడ పెట్టుకొని ఆపరేనా? లేవలే దాంట్లో. సరే మళ్ళీ కింద పట్టీకి ముందర పట్టీకి దీంట్లో కట్ చేసుకోవాలా? చెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకా డౌన్ దిగుతానే. రెండు ఒకసారి కత్తిరి తెచ్చి ఇట్లా వెనక బ్యాక్ ముందు బ్యాక్ అది స్ట్రైట్ కటింగ్ అయితే కట్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ నలుగురు అమ్మ అంతా ఒక్కసారి నేర్పించింది. స్ట్రైట్ కటింగ్ అయితే ఇట్లా వేసుకుంటుంది అమ్మ. కత్తిరి కింద పడిందంటే షార్ప్నెస్ పోతుంది. కింద మటు పడేకు. ఎన్ని సంవత్సరాల్లో పనిచేస్తుంది, కింద మటు పడేకు కత్తిరి. ఈ డీప్లో ఒక టక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి కత్తిరి ఫోన్ నేను దాసి పెడుతుంది మెజర్మెంట్స్ అంటే
ఇంకా చెప్పింది అది బ్లౌజ్ చెప్పలేదు మనకి ఇచ్చిన పని మనం చేస్తాం. ఆయన లెక్క ఎదురు చెప్తుంది మనకు. ఆయన వాళ్ళకి మార్క్ వేసుకుంటే కట్ చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఇది పెడతాం కదా టక్స్ అవి వచ్చి 4 inches. ఇది వచ్చి అట్లా ఈ పక్క సైడు ఆ పక్క సైడు 4. మనకి ఇప్పుడు చూస్తే ఏ సైడ్ నుంచి ఉన్నా సమోసా టైప్ ఫ్రంట్ అయితే బ్యాక్ షెడ్ బెల్ట్ ఉంటుంది. దీనికి డత్తుకు వస్తుంది కొంచెం స్లీవ్గా లేదులే అడగ కత్తిరిస్తారు కదా, కత్తిరిస్తారా? ఓన్లీ ఖర్చు లోపలికి వెళ్ళి ఈ చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామో చూసి ఇది ఎంత వచ్చింది 11.5. 11.5లో 1 inch తీసేసి 1 inch 1.5 వచ్చేసి 10 పెట్టేస్తున్నాను. 10 తీసేసేలా తక్కువ తక్కువ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇట్లా ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి మనం 1.5 తీస్తే చాలు. ఇప్పుడు 11.5 వచ్చింది, నేను 10 పెడుతున్నాను. ఇది బ్యాక్ 3, మిడిల్లో 2.5, ఇక్కడ 3.5. ఎవరికైనా ఇదే వస్తుంది. దీనికి 3 పీసులు 2 పీసులు వేస్తారు కదా, 3 వేస్తారు. సేమ్ ఆ సైజు పెట్టి కట్ మళ్ళీ చేసి నీకు ఈ క్లాత్లో వచ్చిందా ఇది చేసుకో, లేదంటే ఇంకో క్లాత్ తీసుకొని తీసుకోవాలి. సేమ్ ఇది పెట్టి ఇది మార్క్ కట్ వేసుకొని చేసి కట్ చేసుకుంటారు. అంతే, ఇదంతా మిగులుతుంది. హ్యాండ్స్కి, నడుం బెల్ట్కి మీకు యూజ్ అవుతుంది. ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఎప్పుడు కుడితే అప్పుడు కట్ చేసుకోవాలి. అంతేనమ్మా.